అందరికి నమస్కారం అండి. నా కూతురు అరుస్తుంది. ఇప్పుడు నేను చేయబోయే వీడియో కొద్దిగా లెంత్ ఉండేలా చూసుకుంటున్నాను. అందుకని నాకు ఎవరు సపోర్ట్ లేదండి, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే వీడియో దిష్టి తీయడం ఎలా అని చిన్న టైటిల్ పెడుతున్నాను, ఇంకా పెట్టలేదండి. ఇక దీనికి కావాల్సిన ఐటమ్స్ నా కూతురుతో నేను చేయాలి. ఇక నా కూతురు మీదనే చేస్తున్నాను. అంటే దిష్టి నేను ఎప్పటికీ తీసే పద్ధతే మా అమ్మ నాకు నేర్పించిన పద్ధతి. అందుకని నేను ఇప్పుడు దిష్టి ఎలా తీయాలి, కొంతమంది ఎలా తీస్తారంటే ఉప్పుతో తీస్తారు, ఇంకొంతమంది ముకుందా సినిమాలో చూశాను, అది బట్టతో తీస్తారు, ఇంకొంతమంది ఇంకా తెలిసిన పద్ధతులు చేస్తారు. ఆ పద్ధతి కాకుండా మా అమ్మ నేర్పించిన పద్ధతి నేను చేయబోతున్నానండి. దయచేసి ఏమైనా తప్పులు కానీ మాటల్లో ఏమైనా తడబాటు ఉంటే కానీ క్షమించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నా లోగో వచ్చి ఇందులో పెట్టేస్తానండి. 19 సెకండ్లు ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటెం వచ్చేసి ఇక్కడ ఇది మా వంటగది అండి. నేను ఈ వంటగది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడనే మనకు కావాల్సిన ఐటెం ఉంది. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది ఈ కొత్త చీపురు కట్ట కావాలి మనకు. ఎందుకు కొత్త చీపురు కట్టనే కావాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే మనము ఇల్లు ఊడ్చిన చీపురు కట్టతో దిష్టి తీయకూడదండి. మా అమ్మ నేర్పించిన పద్ధతి ఇదేనండి నాకు. ఇది ఇళ్ళకెళ్ళి 7 పుల్లలు తీసుకోవాలి. 7 2 సార్లు తీస్తే 14, అదే 3 సార్లు తీస్తే 21. అట్లా ఎన్నిసార్లు తీయచ్చు, కానీ ఎక్కువ 2 సార్లు తీస్తే సరిపోతుంది. మీకోసం ఒక 7 పుల్లలు అంటే మొత్తం 21 పుల్లలు తీసి ఒక 7 పుల్లలు కాల్చి ఫస్ట్ దిష్టి తీయకముందే మీకు చూపిస్తానండి. తర్వాత ఇప్పుడు పుల్లలు అయితే లెక్క పెట్టుకుంటే పక్క పెట్టుకుందాం రండి. ఓరి బాబోయ్, సారీ అని పుల్లలు లెక్క పెడదాం. నా భార్యకి కొద్దిగా కెమెరా గురించి తెలియదు, అందుకని ఇక్కడ పెడుతున్నాను కెమెరా. వచ్చేసి లెక్క పెడదాం. 3, 5, 7. ఇవి 7 పుల్లలు. ఇవి 3 పుల్లలు ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన ఎన్ని పుల్లలు అంటే ఇంకా 4 పుల్లలు కావాలి. ఇది ఒకటి ఉంది. ఆగురాడి. మళ్ళీ లెక్క పెడదాం. తప్పట్లేదు, నేను ఒక్కనే వేసుకోవాలి ఇవన్నీ. నా భార్యకి అంత నాలెడ్జ్ లేదు. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ పెట్టేస్తున్నా. ఇవి 6 పుల్లలు ఉన్నాయి. ఇంకొక పుల్ల కావాలి మీకు. ఏడు. డాడీ పదాటే.
అరే డాడీ పదా. ఇక్కడ కెమెరా ఇక్కడ. ఇప్పుడు మీకోసం నేను వట్టి పుల్లలు 7 పక్కకు పెట్టుకుని ఇప్పుడు మీకోసం ఈ 7 పుల్లల్ని కాల్చబోతున్నాను. ఇదే చూడండి కాల్స్తున్నాను. బాబోయ్ జరు డాడీ జరు కూర్చోడా కూర్చో. చూడండి ఫ్రెండ్స్ ఇటు తిప్పు. కనిపిస్తున్నా నేను కాదు కనిపించాల్సింది. ఇప్పుడు సౌండ్ వినండి. ఈ నల్లగా ఉన్నది ఏంటని చూశారు కదా, ఇక్కడ నేను ఎక్కువ దిష్టి తీస్తాను. ఇప్పుడు విన్నారు కదా సౌండ్, దిష్టి తీసాక వచ్చే సౌండ్ వినండి. అదే డాడీ ఇయ్యట్రా నీకే ఇప్పుడు నేను దిష్టి తీసేది. సరే కూర్చో. కూర్చో 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 ఎక్కడ కూర్చో. ఎడమ చేయి తీయాలండి, కుడి చేయి తీయద్దు. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు రైట్ హ్యాండ్ కనిపించచ్చు. దయచేసి చూడండి. కూర్చో డాడీ కూర్చో. అట్లా కూర్చో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళ వాళ్ళ దిష్టి, పక్కన వాళ్ళ దిష్టి, నా దిష్టి, మీ అమ్మ దిష్టి, పక్కన ఆంటీ దిష్టి, అందరి దిష్టి పోవాలి. చూడండి డాడీ. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పుల్లలు కాలుద్దాం రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఈ పుల్లలు కాల్చడం. ఇప్పుడు ఈ పుల్లలు కాలుస్తున్నాను. ఏదైతే సౌండ్ వస్తుందో మీరే చూడండి. లైటర్ తీసుకున్నాను. డాడీ జరుగు. ఇలా సతాయిస్తాయండి, డబల్ పెట్టాల్సి వస్తుంది మాకు. ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోసారి తీద్దాం. మీకోసం ఇంకోసారి తీస్తాను. అప్పుడు వచ్చిన సౌండ్కు ఇప్పుడు వచ్చిన సౌండ్కు ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇన్నే పెడతాను, మళ్ళీ దిష్టి తీస్తాను. ఆనే పెట్టుకో. ఇగో మళ్ళీ తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. కూర్చోండి, కూర్చో కూర్చో. అట్లా కూర్చో. కింద కూర్చో, కింద కూర్చో. ఇప్పుడు కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో. ఆడ కూర్చో, ఆడ కూర్చో, కూర్చో కూర్చో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పక్కన వాళ్ళ దిష్టి, ఎదురు దిష్టి, వాళ్ళ దిష్టి, నా దిష్టి, మీ అమ్మ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇంత మంచిగా జరగాలి. తూ అను. గుడ్ గర్ల్. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడు తూ అనమాట అనదు, కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం తూ అన్నది. ఇప్పుడు మళ్ళీ మీకోసం ఇప్పుడు సౌండ్ దగ్గర పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి కాలు పెడతాం.
ఇది కుప్ప ఏంటని చూస్తున్నారా? మసి పక్క వేడాల, దిష్టి తీసింది మాత్రమే బొట్ట అన్నది పెట్టాలి. సౌండ్ వినండి. భయపడ్డావు డాడీ? ఇలా అవుతాయి. అయినప్పుడు మనము ఏం చేయాలంటే వెలిగించాలి. దిష్టి ఇప్పుడు పోయినట్టు లెక్క. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తీసిన ఉన్నది కదా, ఎడమ చేత్తో తీసుకొని ఇలా అని ఈ మసి ఉందా, ఇది పడ్డాడి తలకే హిట్టాడు. అయ్యో ఇట్లా బొట్టు పెట్టాలి ఫ్రెండ్స్. లేవు డాడీ అడిగి ఇటు చూపించుట. ఇట్లా ఎడమ చేతితోటి బొట్టు పెట్టాలి. అట్లనే కాలుకి కూడా పెట్టాలి, ఎడమ కాలుకి. అది కూడా పెడతా. ఒక్క నిమిషం డాడీ ఆగు. ఏ డాడీ కూర్చో. అరే కెమెరా పడతలేవు నువ్వు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి తీసుకొని పాప ఉంది కదా, పాపకి ఇడే డాడీ ఎడమకాలి ఇట్లా బొట్టు పెట్టాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉంచకూడదు. అంతే ఫ్రెండ్స్, దిష్టి తీయడం ఇలా. ఏమైనా తప్పులు కానీ ఉంటే క్షమించండి. ఈ వీడియో మాత్రం ఎలా ఉంది, కాన్సెప్ట్ నాది కొత్తగా, అంటే నేను మా అమ్మ నేర్పించిన పద్ధతిలో నేను చేశానే కానీ ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. మనకి కావాల్సిన ఐటెం మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్త చీపురు కట్టలు. ఇవి మాత్రమే మనం యూజ్ చేయాలి, ఎందుకంటే అడవికి వెళ్ళి కోసుకొని వస్తాం కాబట్టి ఇవి మనకి ఇంపార్టెంట్. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇట్లు మీ కమ్మరి భాస్కర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.